2 గరిటెలు మైదా, 1 గరిటె పంచదార, 3/4 గరిటె నూనె, 2 గరిటెలు పాలు, 1 ఎగ్గు, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పల్చగానే దోసపిండిలాగా, సరిపోకపోతే పాలు కూడా కలుపుకోవచ్చు. చాక్లెట్ సాస్ లేదని కోకో పౌడర్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. బ్యాటర్ రెడీ అయిపోయింది. దగ్గర వాఫెల్ మేకర్ లేదు, సో అందుకని శాండ్విచ్ మేకర్లోనే చేస్తున్నాను. సో అందుకని దీన్ని ముందు ప్రీ హీట్ చేసుకుంటున్నా. బటర్ బాగా మెల్ట్ అయిపోయింది కదా, సో దీన్ని 2 సైడ్స్ అప్లై చేసుకుంటున్నా. మిక్స్ చేసుకున్న బ్యాటర్ని శాండ్విచ్ మేకర్లోనే పోసేస్తున్నాను. దీన్ని ఇంకా క్లోజ్ చేసేస్తా. సో అది కాలే వరకు వెయిట్ చేద్దాం. లైట్ అయితే ఆన్ అయింది కానీ బట్ నాకైతే డౌటే. లెట్స్ చెక్ ఇట్. జస్ట్ శాండ్విచ్ లాగా టోస్ట్ అయింది కానీ మనకి వాఫెల్ టెక్స్చరు టేస్ట్ రావాలంటే ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. వాఫెల్ చేద్దామంటే ప్యాన్ కేక్ లానే వస్తుంది. ఎంతసేపు పెట్టినా ఇంతకన్నా అయితే కుక్ అవ్వట్లేదు. సో సాఫ్ట్ వాఫెల్ అనుకొని ఎంజాయ్ చేసేయటమే. టెక్స్చర్ అయితే ప్యాన్ కేక్ లానే ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. వాఫెల్ అని ట్రై చేశాను కానీ అది క్రిస్పీనెస్ రావట్లేదు. శాండ్విచ్ మేకర్లో చేద్దామని స్టార్ట్ చేసా. టేస్ట్ చూడు ఎలా ఉందో. వాఫెల్లా ఉందా, ప్యాన్ కేక్లా ఉందా? రెండిటి మధ్యలో ఉందా? అది లాభం లేదు, మనం వాఫెల్ది కొనుక్కోవాల్సిందే. వాఫెల్ మేకర్ టేస్ట్ బాగుంది. స్వీట్నెస్ సరిపోలేదు. ఇంకా చాక్లెట్ సాస్తో అయితే సూపర్గా ఉండేది. ఓకే, ఇలా అయినా బాగానే ఉంది.